Hi guys, welcome to the channel Learn Filmmaking with Nikhil, Lights, Camera and Education. So basically, first things first, I'm super happy as well as super excited to share you that I have released my first book on Amazon, and the title of the book is Things Every Aspiring Film Director Must Know, and it is related to film direction. So the book is packed with valuable insights as well as valuable experiences of mine, which I haven't shared on this YouTube channel and which I haven't discussed on any video in this YouTube channel. And especially this book is written from the perspective of aspiring film directors, right? So yeah, in the description section of this video as well as in the pinned comment, I will be giving you the Amazon link to buy the book. So go and check it out, and let's jump into the video, guys. Hi guys, welcome to the channel Learn Filmmaking with Nikhil, Lights, Camera and Education. So in this particular video, ఈ పర్టికులర్ వీడియోలో మనము ఇది దీని ఆర్ట్ బ్రేక్ డౌన్ గురించి నేర్చుకుందాం, రైట్? ఆర్ట్ బ్రేక్ డౌన్ షీట్ లో ఏమేమి ఉంటాయి, లైక్ వాట్ ఆర్ ద థింగ్స్ విల్ బి ఇంక్లూడింగ్ ఇన్ ద ఆర్ట్ బ్రేక్ డౌన్ షీట్ అనేది డిస్కస్ చేద్దాం, రైట్? సో ఫస్ట్ టైటిల్ పెట్టేసి ఆర్ట్ బ్రేక్ డౌన్, ఆర్ట్ బ్రేక్ డౌన్ షీట్ అని చెప్పేసి టైటిల్ పెట్టేస్తావు. ఆ తర్వాత కాల్ షీట్ రాస్తావు. కాల్ షీట్ ఏంటిది? 6 to 6, 6 AM to 6 PM. సో బేసికలీ ఇప్పుడు బ్రేక్ డౌన్ చేసేస్తాం అన్నమాట. బ్రేక్ డౌన్ లో స్టార్టింగ్ కొన్ని కాలమ్స్ సేమ్ ఉంటాయి కదా. సీన్, సీన్ తర్వాత సీన్, ఓకే, సీన్ తర్వాత ఇంటార్, ఎక్స్టర్న్ రాస్తావు. ఆ తర్వాత మళ్ళా ఇది డే ఆర్ నైట్ అని రాస్తావు. దీని గురించి మనము బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ బ్రేక్ డౌన్ లో కూడా నేర్చుకున్నాను కదా. లైక్ కొన్ని కాలమ్స్ అయితే సేమ్ ఉంటాయి. సో డే అండ్ నైట్. ఆ తర్వాత స్క్రిప్ట్ లొకేషన్, స్క్రిప్ట్ లొకేషన్ యాజ్ వెల్ యాజ్ షూట్ లొకేషన్ కూడా రాస్తావు నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్ షూట్ లొకేషన్, షూట్ ఎల్ఓసి అని పెడతావు. షూట్ లొకేషన్. ఆ తర్వాత నువ్వు వన్ లైనర్ డిస్క్రిప్షన్ ఆర్ వన్ లైనర్ అంటారు అనమాట. వన్ లైనర్ ఆర్ డిస్క్రిప్షన్ ఏదైనా పర్లేదు. బేసికల్లీ వన్ లైన్ లో ఆ సీన్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సీన్ లో మొత్తం డైలాగ్స్, స్క్రీన్ ప్లే అదంతా ఉంటుంది కదా. ఈ వన్ లైనర్ ద్వారా నువ్వు సీన్ ని వన్ లైన్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం మనము. సో బేసికల్లీ నువ్వు అక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లని నువ్వు సపరేట్ చేసినావు కదా, మేల్ ఫీమేల్ కిడ్స్ అని చెప్పేసి, యాజ్ వెల్ యాజ్ నువ్వు ఫీచర్డ్ ఎక్స్ట్రాస్ వర్సెస్ నార్మల్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లు అని చెప్పేసి నువ్వు అట్లా సెగ్రిగేట్ చేసినావు కదా. అట్లా డివైడ్ చేసినావు కదా. ఇక్కడ కూడా నువ్వు చేయాలన్నమాట. లైక్ ఏంటిది, ఇక్కడ కూడా యాక్చువల్గా దాంట్లో మెన్షన్ చేయడం మర్చిపోయినా, బట్ ఇక్కడ రాస్తున్నా. యాక్టర్స్ అని చెప్పేసి వాళ్ళని సెగ్రిగేట్ చేయి. యాక్టర్స్ లో ముగ్గురు ఉన్నారు కదా. ప్రైమరీ, ప్రైమరీ, సెకండరీ, సెకండరీ యాజ్ వెల్ as టెరిషరీ. యాక్చువల్గా ఇది మెన్షన్ చేయడం మర్చిపోయిన యాక్టర్స్. ఆ తర్వాత నువ్వు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లు అది మెన్షన్ చేస్తావు, అది లాస్ట్ కైనా మెన్షన్ చేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇది ఆర్ట్ బ్రేక్ డౌన్ కాబట్టి నువ్వు లైట్ తీసుకుంటావు, లేదు ఇది పెద్ద అవసరం లేదు. బట్ మేజర్ మాస్టర్ షీట్ ఉంటుంది కదా, దాంట్లో ప్రతిదీ మెన్షన్ చేయాలి అని అది కూడా మనం డిస్కస్ చేద్దాం. అది సెకండ్ ఏడి ప్రిపేర్ చేస్తాడు మేజర్ గా. ఫస్ట్ ఏడి వచ్చేసి షెడ్యూల్ ప్రిపేర్ చేయడం అండ్ సేఫ్టీ ఆఫ్ ద క్రూ అండ్ క్యాస్ట్ చూసుకుంటాడు ఫస్ట్ ఏడి. సెకండ్ ఏడి వచ్చేసి మేజర్ టాస్క్ ఏంటిదంటే లైక్ ఈ మేజర్ మాస్టర్ బ్రేక్ డౌన్ ని ప్రిపేర్ చేస్తాడు అన్నమాట. లైక్ బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ అనేవాడు బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ బ్రేక్ డౌన్ షీట్ మాత్రమే ప్రిపేర్ చేస్తాడు. ఆర్ట్ సూపర్వైజర్ అనేవాడు ఆర్ట్ కి రిలేటెడ్ బ్రేక్ డౌన్ ని మాత్రమే వాట్ యూ కెన్ సే ఆర్ట్ కి రిలేటెడ్ బ్రేక్ డౌన్ షీట్ ని మాత్రమే ప్రిపేర్ చేస్తాడు. సేమ్ గోస్ విత్ కాస్ట్యూమ్ రిలేటెడ్ బ్రేక్ డౌన్ షీట్ ని మాత్రమే ప్రిపేర్ చేస్తాడు. బట్ సెకండ్ ఏడి అనేవాడు యాక్టర్స్ తో కోఆర్డినేట్ అవ్వుకుంటూ సెకండ్ ఏడి అనేవాడు యాక్టర్స్ కోఆర్డినేట్ అవ్వుకుంటూ ఈ మాస్టర్ బ్రేక్ డౌన్ అనేది ప్రిపేర్ చేస్తాడు. అన్ని క్లబ్ చేస్తాడు అన్నమాట. మాస్టర్ బ్రేక్ డౌన్ మనం క్లియర్ గా చూద్దాం లాస్ట్ కి. బట్ ఇది ఆర్ట్ బ్రేక్ డౌన్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లను పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ల ఇన్ఫర్మేషన్ అవసరం లేదు మనకు. ఆర్ట్ ప్రాపర్టీస్ గురించి, సో ఆర్ట్ ప్రాపర్టీస్ లో కూడా చెప్పిన ఫస్ట్ సెటప్, రైట్? సెటప్ ఉండాలి.
సెటప్ ఎక్కడ సెటప్ చేస్తున్నావు? నిఖిల్ నిఖిల్ హౌస్ లొకేషన్ లో సెటప్ చేస్తున్నా, గార్డెన్ లో సెటప్ చేస్తున్నా, పబ్ లో సెటప్ చేస్తున్నావా అని చెప్పేసి. ఆ తర్వాత సెటప్ తర్వాత కీ ప్రాప్స్, కీ ప్రాప్స్ రైట్. కీ ప్రాప్స్ తర్వాత నార్మల్ ప్రాప్స్. వాటిని యాక్షన్ ప్రాప్స్ అని కూడా అంటారు. యాక్షన్ యాక్షన్ ప్రాప్స్ అనర్లే, ప్రాప్స్ అంటారు. నార్మల్ ప్రాప్స్ అంటారు, నార్మల్ ప్రాప్స్. యాక్షన్ ప్రాప్స్ అని అవి సపరేట్గా ఉంటాయి. అవి మనము డిస్కస్ చేద్దాం మాట్లాడుకునేటప్పుడు, ఇది ఫిల్ చేసేటప్పుడు డిస్కస్ చేస్తాం. సో మీకు నేను ఉన్నా కదా, డిస్కస్ చేస్తాం. సో యా, ఫస్ట్ ఇదైతే మర్జ్ చేసేద్దాం. ఆడుగా ఉంది చూడడానికి, సో మర్జ్ చేసేసి ఆ, అట్లా ఆ తర్వాత వీటన్నిటికీ కలర్స్ వేసేద్దాం. కలర్ఫుల్గా ఉంటుంది. ఏ కలర్? ఎల్లో, ఎల్లో. ఓకే. ఆ తర్వాత ఇక్కడ సెటప్ కూడా వేసేద్దాం. సో బేసికలీ ఇవి కాలమ్స్ అన్నమాట. ఇవి మీరు వాడే కాలమ్స్. లైక్ బ్రేక్ డౌన్ లిస్ట్ లో, సారీ, సో బ్రేక్ డౌన్ లిస్ట్ లో ఈ కాలమ్స్ అనేవి పక్కా ఉంటాయి అన్నమాట. సో వీళ్ళని కూడా కలర్స్ వేద్దాం. ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ వేరే తీసేద్దాం వీళ్ళకి. ఓకే. సో చూద్దాం మనము. ఇక్కడ తీసేసుకున్నాంలే, సీన్ 2. సీన్ 2 వేసుకుందాం. షూట్ ఎక్కడ జరుగుతుంది? ఇంట్లోనే జరుగుతుంది అనుకుందాం. ఎంటర్. ఎప్పుడు జరుగుతుంది? డే. డే వేసుకుందాం. డే వేసుకుందాం. యాజ్ వెల్ యాజ్ స్క్రిప్ట్ లొకేషన్ ఇక్కడ లాస్ట్ హాస్పిటల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. హాస్పిటల్ వద్దులే, ఎందుకంటే లాస్ట్ టైం చూసేసినాం కాబట్టి. నిఖిల్స్ హౌస్. నిఖిల్స్ నిఖిల్స్ హౌస్ ఈస్ ద షూట్ లొకేషన్ అన్నమాట. స్క్రిప్ట్ లొకేషన్. స్క్రిప్ట్ లో ఉన్న లొకేషన్ నిఖిల్స్ హౌస్. అది ఎక్కడ ఉంది? మాదాపూర్ లో ఉంది అనుకుందాం. మాదాపూర్ లో ఉంది. దట్ ఈస్ ద రియల్ లొకేషన్. షూట్ లొకేషన్ అంటే దట్ ఈస్ ద రియల్ లొకేషన్ రైట్, రియల్ వరల్డ్ లొకేషన్. స్క్రిప్ట్ లొకేషన్ ఏంటిదంటే స్క్రిప్ట్ లో ఉన్న లొకేషన్. వన్ లైనర్ ఏంటిది? ఒక్క నిమిషం. వన్ లైనర్ ఏంటిదంటే, సో నిఖిల్ అనేవాడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. నిఖిల్ ఈజ్ ఎ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఫోటోగ్రాఫర్ అండ్ హిజ్ ఫోటో ఫోటో గాట్ ఇంటర్నేషనల్ అవార్డు. ఇంటర్నేషనల్ అవార్డ్ రీసెంట్లీ. రీసెంట్లీ. సో బృందా. బృందా అంటే నిఖిల్ గర్ల్ ఫ్రెండ్ అనుకుందాం. నాకు ఎవరు గర్ల్ ఫ్రెండ్ లేదు, బట్ జస్ట్ రాస్తున్నా. నాకు బృందా అనే పేరు ఇష్టం కాబట్టి బృందా అని రాస్తున్నా. నా ఫస్ట్ స్క్రిప్ట్ లో కూడా హీరోయిన్ పేరు బృందా అనే ఉంటది. సో అట్లా. కానీ హీరో పేరు నిఖిల్ ఉండదు. హీరో పేరు అయితే నిఖిల్ ఉండదు. మామూలుగా రాసిన అంతే. హీరోయిన్ పేరు బృందా. సో యా. సో బృందా, ఆ బృందా కమ్స్ టు నిఖిల్ హోమ్. కమ్స్ టు నిఖిల్ హోమ్ విత్ స్వీట్స్. విత్ స్వీట్స్. విత్ స్వీట్స్. విత్ స్వీట్స్ ఇంకేదో రాసొద్దాం అనుకున్నా. విత్ స్వీట్స్ అండ్ వైన్ బాటిల్. వైన్ బాటిల్స్ టు కంగ్రాచులేట్ హిమ్. సో దిస్ ఈస్ ద సీన్ గైస్. ఇది సీన్ అనుకుందాం రైట్. దీన్ని వ్రాప్ చేస్తాం ఒక్క నిమిషం. యా. సో బేసికలీ ఇది సీన్ అన్నమాట. సో నిఖిల్ అనేవాడు వైల్డ్ ఫోటోగ్రాఫర్. నేను వైల్డ్ ఫోటోగ్రాఫర్ కాదు, మామూలు ఫోటోగ్రాఫర్ని కూడా కాదు, బట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నిఖిల్ అనేవాడు వైల్డ్ ఫోటోగ్రాఫర్. నిఖిల్ ఈజ్ ఎ క్యారెక్టర్ హూ ఇస్ ఎ వైల్డ్ ఫోటోగ్రాఫర్. అండ్ అతని ఫోటోగ్రాఫ్ కి లైక్ హీ గాట్ సమ్ నేషనల్ అవార్డ్. నేషనల్ అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది అన్నమాట. సూపర్ తీసిండు, తోపు తీసిండు అన్నమాట. సో దానికి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. సో బృంద నిఖిల్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. బృంద అనే అమ్మాయి నిఖిల్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, నిఖిల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు. సో బేసికల్లీ తన ఏంటిది, నిఖిల్ ని కంగ్రాచులేట్ చేయడానికి, కంగ్రాట్స్ చెప్పడానికి నిఖిల్ ఇంటికి వస్తుంది. నిఖిల్ ఇంటికి వస్తుంది విత్ సమ్ స్వీట్స్ యాజ్ వెల్ as సమ్ వైన్ బాటిల్. నేను ఈ సీన్ ఎందుకు పెట్టినా అంటే రీజన్ చెప్తా. సో ఇక్కడ యాక్టర్స్ ఎవరు? ప్రైమరీ యాక్టర్ మనకి ఇద్దరు ఉన్నారు. ఎవరు? నిఖిల్. నిఖిల్ ఈజ్ అ ప్రైమరీ యాక్టర్. సపోజ్ నిఖిల్ నే హీరో అనుకుందాం. బ్రో నిఖిల్ తీసేస్తాంలే, నాకే ఎట్లనో ఉంది. నిఖిల్ తీసేసి ఇక్కడ ఆకాశ్ అని పెడదాంలే. ఆకాశ్ నా ఫ్రెండ్ అన్నమాట. సో ఇప్పుడు ఆ, ఆకాశ్ అని పెడదాము. హీరో పేరు ఆకాశ్ అని పెడదాము. సో హీజ్ అన్ ఆస్పైరింగ్ యాక్టర్ గా అతను నా ఫస్ట్ డెమోలో కూడా హీరో లెక్క చేసిండే. సో ఆకాశ్ హీరో కాబట్టి అతను ప్రైమరీ క్యారెక్టర్. నెక్స్ట్
వృంద హీరోయిన్ కాబట్టి తను సెకండరీ క్యారెక్టర్ కాదు, తను కూడా ప్రైమరీ క్యారెక్టర్. ఎందుకంటే నేను చెప్పిన కదా, ప్రైమరీ క్యారెక్టర్స్ ఆర్ ద వన్, స్టోరీ వాళ్ళు లేకపోతే స్టోరీ రన్ అవ్వదు అన్నమాట. హీరో హీరోయిన్ లేకపోతే స్టోరీ రన్ అవ్వదు, విలన్ లేకపోతే స్టోరీ రన్ అవ్వదు, కాబట్టి వీళ్ళు ప్రైమరీ యాక్టర్స్. ఈ హీరో ఫ్రెండ్స్, హీరో మదర్ అండ్ ఫాదర్, హీరో అంకుల్, వీళ్ళందరూ సెకండరీ యాక్టర్స్ కిందకి వస్తారు. అండ్ టెర్షియరీ యాక్టర్స్ ఆర్ ద వన్, లైక్ వాళ్ళకు 5-6 సీన్స్ ఉంటాయి అన్నమాట. సో బేసికలీ 100% ఆఫ్ ద లైక్ 100% ఆఫ్ ద సినిమా షూటింగ్ అయితే దాంట్లో 80% ఆఫ్ సీన్స్ లో లైక్ ఈ ప్రైమరీ యాక్టర్స్ ఉంటారు. 50-60% ఆఫ్ సీన్స్ లో, లేకపోతే 40-50% ఆఫ్ సీన్స్ లో ఈ సెకండరీ యాక్టర్స్ ఉంటారు. అండ్ 10-20% ఆఫ్ సీన్స్ లో ఈ టెర్షియరీ యాక్టర్స్ అనే వాళ్ళు ఉంటారు. అండ్ 5%, 3-5% ఆఫ్ సీన్స్ లో ఫీచర్డ్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లు అనే వాళ్ళు ఉంటారు. అండ్ 1% ఆఫ్ సీన్స్ లో, 1% 0.5%, 1% సీన్స్ లో ఈ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఉంటారు. సో బేసికల్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇక్కడ ప్రైమరీ యాక్టర్స్ నాకు ఇద్దరు కావాలి. సో ప్రైమరీ యాక్టర్స్ 2 అని పెట్టేసిన. వన్ ఈజ్ ఆకాశ అండ్ వన్ ఈజ్ బృంద. సో సెకండరీ యాక్టర్ 0, రైట్. సెకండరీ యాక్టర్ 0, టెర్షియరీ యాక్టర్ 0. సో బేసికలీ సెకండరీ యాక్టర్స్ అండ్ టెర్షియరీ యాక్టర్స్ లేరు కాబట్టి వీళ్ళిద్దరిని పెట్టేసినాం. మెయిన్ గా మనకు కావాల్సింది సెటప్. సెటప్ ఇక్కడ ఇది నిఖిల్ హౌస్ లోనే జరుగుతుంది. షూట్ అయితే నిఖిల్ హౌస్ లోనే జరుగుతుంది, రైట్. స్క్రిప్ట్ లొకేషన్ ప్రకారం అయితే నిఖిల్ హౌస్ లో జరుగుతుంది. నిఖిల్ హౌస్ లో సీన్ ఎక్కడ జరుగుతుంది, రైట్. సో హాల్లో జరుగుతుంది. సో నిఖిల్ కాదు, ఆకాష్ వేసుకుందాంలే. ఆకాష్ హౌస్, హాల్, సెటప్. సో ఇట్లా నువ్వు బ్రేక్ డౌన్ షీట్ లో సెటప్ అనేది మెన్షన్ చేసినావు అనుకో, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది ఎక్కడెక్కడ సోఫాలు పెట్టాలి, ఎక్కడెక్కడ ఏమేమి సామాన్లు పెట్టాలి, ఎక్కడెక్కడ టేబుల్స్ పెట్టాలి, ఎక్కడెక్కడ లైక్ సోఫా కలర్ పెట్టాలి, ఎక్కడెక్కడ కర్టెన్స్ పెట్టాలి అని చెప్పేసి కలర్ ప్యాలెట్ ప్రకారమే వాళ్ళు డిజైన్ చేస్తుంటారు. సో బేసికలీ ప్రొడక్షన్ డిజైనర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ కూడా అర్థమవుతుంది. సో ఇక్కడ సెటప్ చేయాలి, యాజ్ వెల్ as క్యారెక్టర్ సీన్ కి తగ్గట్టు సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు నిఖిల్ అనేవాడు నిఖిల్ నాటే ఆకాశం నిఖిల్ ఏదో ఒకటి ఫ్లోలో వచ్చేస్తుంది, ఏదో ఒక పేరు లైట్ తీసుకోండి. సో ఆకాశం నిఖిల్ అనేవాడు, ఆ నిఖిల్ నిఖిల్ అనే ఇల్లు కొంచెం పాష్ అన్నట్టు. లైక్ నిఖిల్ అనేవాడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి హీఈస్ ఎ రిచ్ గాయ్, రైట్. సో రిచ్ గాయ్ కాబట్టి ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ కి తగ్గట్టు ఆ హౌస్ ఎట్లుండాలి, రైట్. ఆ హౌస్ ఎట్లుండాలి, ఆ హాల్ లొకేషన్ ఎట్లుండాలి, ఆ హాల్ సెటప్ ఎట్లా చేయాలి అని చెప్పేసి ఆ డైరెక్టర్ వాళ్ళు డిస్కస్ చేసేసుకుంటారు, రైట్. మనము యాజ్ అన్ ఆర్ట్ సూపర్వైజర్ వీ నీడ్ టు ఫాలో అప్ దెమ్, రైట్. ఫాలో అప్ చేయాలి వాళ్ళని, పుష్ చేయాలన్నమాట, లైక్ ఇంకొంచెం వర్క్ చేయమని చెప్పేసి. సో బేసికలీ వీ నీడ్ టు పుష్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా ప్యాషన్ తోనే చేస్తారు. బట్ మనం ఫాలో అప్ చేస్తాం వాళ్ళని, పనులు ఎట్లా జరుగుతున్నాయి అది ఇది అని చెప్పేసి. సో బేసికలీ ఇది. నెక్స్ట్ కీ ప్రాప్స్. ఇక్కడ కీ ప్రాప్స్ ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ దగ్గరికి ఇప్పుడు స్వీట్స్ లేకపోయినా, ఇప్పుడు బృంద అనే అమ్మాయి స్వీట్స్ తో నచ్చింది. స్వీట్స్ లేకపోయినా ఆ సీన్ ముందుకు పోతుంది, వైన్ బాటిల్ లేకపోయినా సీన్ ముందుకు పోతుంది. ఇక్కడ కీ ప్రాప్స్ ఏమనుకుందాం, ఇప్పుడు సపోజ్ బృంద నిఖిల్ ఇంటికి ఎంటర్ అయింది కదా, నిఖిల్ ఇంటికి ఎంటర్ అయినప్పుడు నిఖిల్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కాబట్టి నిఖిల్ ఇంటి చుట్టూ లేకపోతే ఒక వాల్ మీద వైల్డ్ లైఫ్ ఫోటోస్ ఉంటాయి, కొన్ని ఫోటోస్ ఉంటాయి అన్నమాట. లైక్ లయన్ ఫోటోస్, టైగర్ ఫోటోస్, పామ్ ఫోటోస్, స్నేక్ ఫోటోస్, ఆ తర్వాత లైక్ కొన్ని వైల్డ్ లైఫ్ జంతువుల ఫాక్స్ ఫోటోస్, అట్లా కొన్ని వైల్డ్ లైఫ్ జంతువుల ఫోటోస్ ఉంటాయి. సో దట్ దోస్ దోస్ ఫోటోస్ సిగ్నిఫై నిఖిల్ ఈజ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, చాలా మంచి ఫోటోగ్రాఫర్ అని చెప్పేసి. కీ ప్రాప్ ఏంటిదంటే చెప్పినా కదా, అవి లేకపోతే స్టోరీ ముందుకు జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ నే కీ ప్రాప్ లెక్క తీసుకుందాం, రైట్. సో ఫోటోగ్రాఫ్స్ అనేవి స్టోరీని ఎన్హాన్స్ చేస్తున్నాయి. ఫోటోగ్రాఫ్స్ అనేది ఆ క్యారెక్టర్ వల్ల స్టోరీని ఆ కూడా ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి ఫోటోగ్రాఫ్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, రైట్. 1 minute గైస్, ఇది ఎందుకు పని చేస్తలేదు. యా. సో ఫోటోగ్రాఫ్స్ అనేవి కీ ప్రాప్స్ తీసుకున్నాం. ఫోటోగ్రాఫ్స్ ఇవి ఎన్హాన్స్ చేస్తున్నాయి, రైట్. ఫోటోగ్రాఫ్స్ నిఖిల్ వాల్ మీద ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, నిఖిల్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఫోటోస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నిఖిల్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అని చూపిస్తుంది. సో దట్ ఈస్ ద కీ ప్రాప్ అనుకుందాం. సో దట్ ఈస్ లివరేజింగ్ దట్ క్యారెక్టర్, ఎన్హాన్సింగ్ దట్ క్యారెక్టర్, రైట్. సో అక్కడ కీ ప్రాప్స్ ని ఫోటోగ్రాఫ్స్ లెక్క తీసుకుందాము, రైట్. అండ్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి చెప్పిన కదా, వృంద చాలా ప్రాపర్టీస్ తీసుకొచ్చింది. ఏమేం ప్రాపర్టీస్ తీసుకొచ్చింది? వైన్ బాటిల్ ని తీసుకొచ్చింది, యాజ్ వెల్ as స్వీట్స్ ని తీసుకొచ్చింది,
స్వీట్స్ తో పాటు స్వీట్ డబ్బా ఉంటది. ఆ తర్వాత ఇంక ప్రాపర్టీస్ ఉంటాయి కదా. ఇంకేం ప్రాపర్టీస్ తీసుకొచ్చింది ఇప్పుడు? బృంద వైన్ బాటిల్స్ తెచ్చింది కాబట్టి నిఖిల్ గ్లాసెస్ లో ఆ వైన్ ని పోస్తూ ఉంటాడు. సో గ్లాసెస్ ఆర్ వన్ ఆఫ్ ద ప్రాప్స్. సో మీకు అర్థమై ఉంటుంది. సో ఫోటోగ్రాఫ్స్ ఆర్ వన్ ఆఫ్ ద ప్రాప్. మిగతాది లైక్ ల్యాంప్, సోఫాస్, కర్టెన్స్ ఇవన్నీ సెటప్ కిందకి వచ్చేస్తాయి కాబట్టి నువ్వు ప్రాపర్టీస్ లో రాసినా రాయకపోయినా పెద్ద ఫరక్ ఏం పడదు. ఆర్ట్ డిపార్ట్మెంట్ చూసుకుంటది. బట్ సీన్ కి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ కీ ప్రాపర్టీస్ నువ్వు నీ బ్రేక్ డౌన్ షీట్ లో మెన్షన్ చేయాలి, రైట్? ఇది ఆ, ఇది బ్రేక్ డౌన్ షీట్ అన్నమాట. యాజ్ వెల్ యాజ్ ఇంకొకటి చెప్దాం అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ప్రాపర్టీస్ ని రాసేటప్పుడు కూడా, నువ్వు ప్రాపర్టీస్ ని కొనేటప్పుడు, ప్రాపర్టీస్ ని రాసేటప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. లైక్ వర్కింగ్ ప్రాపర్టీసా లేకపోతే నాన్ వర్కింగ్ ప్రాపర్టీస్ ఉండాలా అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్, టీవీ ఉన్నది. టీవీ అనేది ఒక ప్రాపర్టీ, వాషింగ్ మిషన్ అనేది కూడా ఒక ప్రాపర్టీ, కుక్కర్ అనేది, కిచెన్ లో కుక్కర్ అనేది కూడా ఒక ప్రాపర్టీయే కదా. సో టీవీ అనేది వర్కింగ్ ప్రాపర్టీ అయితే, టీవీ అనేది వర్క్ చేస్తే, మన క్యారెక్టర్ టీవీని చూస్తే దానికి రెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. టీవీ అనేది జస్ట్ నార్మల్గా ఉంటుంది, అది ఆన్ ఏం చేయమో, జస్ట్ నార్మల్గా ఉంటుంది. షో కోసం చూపియాలి, టీవీ సెటప్ కోసం చూపియాలి కాబట్టి ఆ టీవీ అనేది నాన్ వర్కింగ్ టీవీని తీసుకుంటాం, దానికి రెంట్ కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. సో వర్కింగ్ ప్రాపర్టీస్ కి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, వర్కింగ్ ప్రాపర్టీ నాన్ వర్కింగ్ ప్రాపర్టీస్ కి కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. ఇంకొకటి ఇంకొకటి ఏంటిదంటే, ఇప్పుడు షూట్ లో ప్రొడక్షన్ అయ్యా ఇప్పుడే చెప్పేసా. సో షూట్ లో ఏంటిదంటే, నువ్వు ఈటబుల్స్ ఉంటది కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ స్వీట్స్ ఉన్నాయి కదా, ఈ స్వీట్స్ అనేవి ఈటబుల్స్, రైట్? షూట్ లో ఈటబుల్స్ ఉన్నాయి అనుకో, నువ్వేం చేస్తావంటే షూట్ లో ఈటబుల్స్ ఉంటే స్వీట్స్, ఒక్క నిమిషం, స్వీట్స్ 1 మినిట్ గైస్. స్వీట్స్ +1 అని రాస్తావు అన్నమాట. ప్లస్ దొరకట్లేదు నాకు ఇక్కడ. ఇక్కడ పెట్టిన ప్లస్ ఇక్కడ ఉంది. +1 రన్ రాస్తాం అన్నమాట. ఎందుకో నేను చెప్తా. ఆర్ట్ సూపర్వైజర్ అనేవాడు కంటిన్యూటీని చూసుకోవాలి, ప్రాపర్టీస్ కంటిన్యూటీని చూసుకోవాలి, రైట్? సో ఫర్ సపోజ్ ఇట్లా ఒక షూట్ ఉన్నది అనుకుంటా, ఇట్లా ఒక షాట్ ఉన్నది. ఈ షాట్ లో నిఖిల్ స్వీట్స్ తింటూ ఉంటాడు అనమాట. ఇట్లా ఒక షాట్ ఉంది, ఈ షాట్ లో నిఖిల్ స్వీట్స్ తింటూ ఉంటాడు. దాంతో ఒకటి రెండు స్వీట్స్ అయిపోతుంటాయి. తర్వాత వేరే షాట్ పెడతాం, లైక్ 30 డిగ్రీస్ యాంగిల్ తీసుకొని, లేకపోతే 40 డిగ్రీస్ యాంగిల్ తీసుకొని ఇంకొక షాట్ పెడతాం. సో అక్కడ కూడా లైక్ కంటిన్యూటీ ఉండాలి. సో బేసికల్లీ నువ్వేం చేస్తావంటే స్వీట్స్ ని తీసుకొని వస్తావు, స్వీట్స్ ని తీసుకొని వచ్చి ఎక్స్ట్రా స్వీట్స్ ని తీసుకొని వస్తావు, సారీ, ఎక్స్ట్రా స్వీట్స్ ని తీసుకొని వచ్చి సేమ్ ఆ స్వీట్స్ ఉన్న పొజిషన్ లోనే మళ్ళీ ఎక్స్ట్రా స్వీట్స్ ని పెడతాం అన్నమాట. సో దట్ కంటిన్యూటీ అనేది మిస్ కాదు, రైట్? సో అట్లా ఇక స్వీట్స్, ఈటబుల్స్, ఈటబుల్స్, వీటి రెస్పాన్సిబిలిటీ ఏంటిదంటే, నీకు ఈటబుల్స్ కావాలంటే సీన్ లో ఈటబుల్స్ కి సంబంధించి ఏమైనా సీన్ ఉన్నది అనుకో, నువ్వు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి చెప్తావు, యాజ్ వెల్ as ఆర్ట్ డిపార్ట్మెంట్ కి చెప్తావు అన్నమాట. ఎందుకంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోదు ఈటబుల్స్ ది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మాత్రమే ఆ ఫుడ్ ని తీసుకురావాలి, ఈటబుల్స్ తీసుకురావాలి. కాబట్టి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి చెప్తావు, ఆర్ట్ డిపార్ట్మెంట్ కి చెప్తావు. ఆర్ట్ డిపార్ట్మెంట్ కి ఎందుకు చెప్తావో నేను తర్వాత చెప్తా. ఫస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి ఎందుకు చెప్తావంటే, వాళ్ళు ఫుడ్ తీసుకొని వస్తారు కాబట్టి. సో నువ్వేం చెప్తావంటే, నాకు ఈవినింగ్ 3 వరకు, మధ్యాహ్నం 3 వరకు నాకు స్వీట్స్ అనేది రెడీగా ఉండాలి, తర్వాత షూట్ ఉన్నది అని చెప్పేసి నువ్వు చెప్తావు అనమాట. సో నాకు టూ టూ ప్యాకెట్స్ ఆఫ్ స్వీట్స్ కావాలి, కంటిన్యూటీ కోసము ఒక 2 to 3 స్వీట్స్ కావాలి, 2 to 3 ప్యాకెట్స్ ఆఫ్ స్వీట్స్ కావాలి, 2 to 3 ఏంటిది పేర్స్ ఆఫ్ స్వీట్స్ కావాలి, ఏదో ఒకటి చెప్తుంటావు అనమాట. సో బేసికల్లీ నువ్వు 3 తీసుకుంటావు అనమాట. ఆ టర్మినాలజీ గుర్తొస్తలేదు కానీ బేసికల్లీ 3 పీసెస్ ఆర్ 3 ప్యాకెట్స్ అట్లా తీసుకుంటావు స్వీట్స్ ది. అట్లా ప్రొడక్షన్ కి చెప్తావు, వాళ్ళు 3 వరకు నీకు అరేంజ్ చేసి పెడతారు. ఆ తర్వాత నువ్వు ఆ స్వీట్స్ ని తీసుకున్న తర్వాత ఆ స్వీట్స్ ని తీసుకెళ్లి ఆ ఫుడ్ ఐటమ్స్ ని తీసుకుపోయి ఆర్ట్ డైరెక్టర్ కి ఇస్తావు అన్నమాట. ఆర్ట్ డైరెక్టర్ ఇన్ ద సెన్స్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కి ఇచ్చేస్తావు అన్నమాట. ఆర్ట్ డిపార్ట్మెంట్ అప్పుడు స్వీట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటది, ఫుడ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటది, రైట్? ఆర్ట్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఫుడ్స్ ని తీసుకొచ్చి పెట్టుకోవడం కాదు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీయే అది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఫుడ్ ని తీసుకొచ్చి నీకు ఇస్తుంది. యాజ్ అన్ ఆర్ట్ సూపర్వైజర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి నువ్వు చెప్తే నాకు ఫుడ్ కావాలని చెప్తే, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఫుడ్ తీసుకొచ్చి నీకు ఇస్తుంది. నువ్వు ఆ ఫుడ్ ని తీసుకొని జాగ్రత్తగా ఆర్ట్ డిపార్ట్మెంట్ కి ఇస్తావు. ఆర్ట్ డిపార్ట్మెంట్ అక్కడి నుంచి కంటిన్యూ చూసుకుంటారు అనమాట, కంటిన్యూటీ చూసుకుంటూ ఉంటది. లైక్ ఒకవేళ స్వీట్స్ అయిపోయినాయి అనుకో, మళ్ళా తీసుకొచ్చి స్వీట్స్ అదే పొజిషన్ లో పెట్టడం, అట్లా సెట్ బాయ్స్ తో చేపిస్తుంటది అనమాట. సో బేసికలీ గుర్తు పెట్టేసుకోండి, రైట్? నువ్వు బేసికలీ 2 to 3 పీసెస్ ఆర్ 2 to 3 ప్యాకెట్స్ తీసుకుంటావు. సో దట్
కంటిన్యూటీ మిస్ కాకుండా ఇట్లా ఒక సీన్ లో స్వీట్స్ తింటాడు, ఇట్లా కూడా స్వీట్స్ తినాలి కాబట్టి ఇంకో పేర్ ఆఫ్ స్వీట్స్ ని తీసుకొచ్చి పెడతావు, రైట్? ఇంకో ప్యాకెట్ ఆఫ్ స్వీట్స్ ని తీసుకొచ్చి పెడతావు. సో అట్లా కంటిన్యూటీ మిస్ కాకుండా అట్లా చూసుకోవచ్చు అనమాట. ఇంకొకటి, యాజ్ అన్ ఆర్ట్ సూపర్వైజర్ నువ్వు పక్కాగా ఫ్రేమ్ ని చూసుకోవాలి. ఫ్రేమ్ లో లైక్ యాజ్ అన్ ఆర్ట్ సూపర్వైజర్ నువ్వు పక్కాగా ఫ్రేమ్ ని చూసుకోవాలి. ఎందుకంటే ఫ్రేమ్ లోనే లైక్ కంటిన్యూటీ అర్థం అవుతుంది అనమాట. షార్ట్స్ ని బట్టి నువ్వు కంటిన్యూటీ, లైక్ సామాన్లు ఎక్కడ ఉన్నాయి, ఆబ్జెక్ట్స్ అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ షాట్ లో ఆబ్జెక్ట్స్ ఇక్కడ ఉన్నాయి, నెక్స్ట్ షాట్ లో ఆబ్జెక్ట్స్ అక్కడే ఉన్నాయా లేకపోతే ఏమైనా కదిలినాయా అని చెప్పేసి నువ్వు ఫ్రేమ్ ని క్లియర్ గా చూసుకోవాలి. కావాలంటే నువ్వు ఫ్రేమ్ ని ఫోటో అయిన తీసుకో, ఒక్కొక్క షాట్ ని ఒక్కొక్క ఫ్రేమ్ ని ఫోటో అయిన తీసుకో, కానీ కంటిన్యూటీ మాత్రం ఎక్కడ మిస్ కాకుండా చూసుకో, రైట్? ఎక్కడ సామాన్లు అక్కడే ఉండాలి, గప్చుప్ అన్నట్టు అట్లా ఉండాలన్నమాట ఆర్ట్ సూపర్వైజర్ అనేవాడు. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఆర్ట్ సూపర్వైజర్ ఇన్ రీప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్. సో ఇది బ్రేక్ డౌన్ షీట్ అన్నమాట. ఇంతకుముందు నీకు ఎక్స్ప్లెయిన్ చేసింది మొత్తం ప్రొడక్షన్ షూట్ టైంలో జరిగేది. బట్ ఈ బ్రేక్ డౌన్ షీట్ నువ్వు ఆర్ట్ డైరెక్టర్కి ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ ప్రాప్స్, ఇది ఇంకొక సీన్ తీసుకుందాంలే. ఫర్ ఎగ్జాంపుల్ సీన్ 5 వేసుకుందాం, సీన్ 5 వేసుకుందాము. ఇది షూట్ అవుట్డోర్ కాబట్టి ఎక్స్టర్న్ రాసేద్దాం. అవుట్డోర్ లో షూట్ చేస్తే ఎక్స్టర్న్ రాస్తాం. ఇది షూట్ నైట్ లో జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ స్క్రిప్ట్ అనేది, స్క్రిప్ట్ లొకేషన్ అనేది డాబా అనుకుందాం, డాబా. సో ఇక్కడ నువ్వేం రాస్తావు అనమాట, నేను చెప్తా. ఆ ఇది ఎక్కడ, ముంబైలో వేసుకుందాం, ముంబై డాబాలో. యాక్చువల్ లొకేషన్ ముంబై, స్క్రిప్ట్ లో స్క్రిప్ట్ లో అది ముంబై హైవే వేసుకుందాం. ఇది ముంబై హైవే, యాక్చువల్ లొకేషన్ ముంబై హైవే దగ్గర ఏదో పక్కకున్న డాబా దగ్గర షూట్ చేస్తున్నాం. స్క్రిప్ట్ లో లొకేషన్ ప్రకారం అది డాబానే అనమాట. సో బేసికల్లీ 1 minute గైస్. సో బేసికల్లీ సీన్ ఏంటిదంటే, విలన్ విలన్ ఈజ్ ఆల్సో ఏ ఫోటోగ్రాఫర్. విలన్ సెన్స్ విలన్ గివ్స్ సుపారీ టు, విలన్ గివ్స్ సుపారీ అంటే కాంట్రాక్ట్, సుపారీ ఆర్ కాంట్రాక్ట్ టు రౌడీస్, టు కిల్ నిఖిల్. ఎందుకంటే నిఖిల్ ఫోటోగ్రాఫరే, విలన్ కూడా ఫోటోగ్రాఫరే అనుకుందాం. నిఖిల్ కి ఇంటర్నేషనల్ అవార్డు పోవడం వల్ల విలన్ మంచి జెలస్ తోని ఏంది రగిలిపోయి నిఖిల్ ని చంపడానికి సుపీరియర్ కాంట్రాక్ట్ ఇస్తాడు. సో దట్ ఈస్ ద దట్ ఈస్ ద సీన్, 1 line సీన్. సో ఇక్కడ ప్రైమరీ యాక్టర్ ఎవరు, నిఖిల్ అనేవాడు ప్రైమరీ యాక్టర్. సో 1. ఇక్కడ సెకండరీ యాక్టర్స్ ఎవరు లేరు. సెకండరీ యాక్టర్స్ లైక్ ఈ రౌడీస్ అనే వాళ్ళు సెకండరీ యాక్టర్స్ కాదు, వాళ్ళు టెర్షియరీ యాక్టర్స్ కిందకి వస్తారు. లైక్ 2-3 సీన్స్ లో ఉంటారు వాళ్ళు. లైక్ ఈ సీన్ లో ఫైటింగ్ అవుతుంది, నెక్స్ట్ సీన్ లో ఫైటింగ్ అవుతుంది, నెక్స్ట్ సీన్ లో సేమ్ రౌడీ ఉండొచ్చు. సో బేసికల్లీ ఒక 10 రౌడీస్ వేసుకుందాం. సో 10 members ఆర్ టెర్షియరీ యాక్టర్స్, రైట్? సో సెటప్ ఏంటిది ఇక్కడ, డాబా సెటప్ అని రాయాలి. డాబా సెటప్ అని రాసేస్తే ఆ డైరెక్టర్ కి అర్థమైపోతుంది. ఓకే, నేను ఫస్ట్ ఆర్ట్ డైరెక్టర్ ఆర్ ఆర్ట్ డిపార్ట్మెంట్ స్క్రిప్ట్ చదువుతారు, స్క్రిప్ట్ చదివి దానికి తగ్గట్టు డాబా సెటప్ రాస్తారు, రైట్? సో నువ్వు డాబా సెటప్ అని రాస్తావు. ఆ తర్వాత ఇక్కడ కీ ప్రాపర్టీస్ ఏంటిది, కీ ప్రాపర్టీస్ లైక్ హీరో ఫోన్ అనుకుందాం, హీరో ఫోన్ అవన్నీ కీ ప్రాపర్టీస్ అనుకుందాం. నెక్స్ట్ నార్మల్ ప్రాపర్టీస్ ఏంటిది, కత్తులు ఉంటాయి కదా, వీళ్ళు కత్తులు తీసుకొని వస్తారు, గన్స్ తీసుకొని వస్తారు. సో బేసికలీ నైఫ్స్ 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 ని కత్తులు అంటారు, మీకు తెలిసే ఉంటుంది. సో నైఫ్స్, ఆ తర్వాత గన్స్ గన్స్ ఆర్ ద ప్రాపర్టీస్ టూ, రైట్? గన్స్ కూడా ప్రాపర్టీస్. విలన్స్ తీసుకొని వస్తారు కదా, ఈ రౌడీలు తీసుకొని వస్తారు కదా. ఆ తర్వాత బాటిల్స్, ఆ తర్వాత డాబాలో ఏమన్నా సామాన్లు ఉంటాయి, ఆ సామాన్లు. సో బేసికలీ సెటప్ లో రాసేస్తాం కాబట్టి ఆ డైరెక్టర్ కి అర్థమైపోతుంది. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్, దీస్ ఆర్ ద ప్రాపర్టీస్. వీటిని సారీ, వీటిని యాక్షన్ ప్రాపర్టీస్ అని కూడా అంటారు అనమాట. సో బేసికలీ ప్రాపర్టీస్ అని అనొచ్చు, లేకపోతే యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటే వాటిని యాక్షన్ ప్రాపర్టీస్ కూడా అనొచ్చు. అందుకనే ఈ సీన్ తీసుకున్నాను నేను. సో బేసికల్లీ మీ ఆ, ఈ ఫైట్ మాస్టర్ ఉంటాడు కదా, ఫైట్ మాస్టర్ ఆర్ మాస్టర్ జీ అంటాం మామూలుగా. ఫైట్ మాస్టర్ ఆర్ ఫైట్ కంపోజ్ చేసే అతను ఏమంటాడంటే, నాకు 2 షుగర్ బాటిల్స్ కావాలి అని. ఎందుకంటే హీరో ఒక రౌడీ తల మీద బాటిల్ తోని కొడతాడు అన్నమాట. బాటిల్ తోని కొడితే రౌడీకి రక్తం రావాలి, అది సీన్, అది షార్ట్ అన్నమాట. కానీ
హీరో రియల్ బాటిల్‌తోని తల పగలగొట్టాడు కదా! అది కేస్ అయితది అట్లా చేస్తే. సో, బేసికల్లీ ఏమంటాడంటే షుగర్ బాటిల్స్ అని ఉంటాయన్నమాట. షుగర్ బాటిల్స్ ఏంటిదంటే జస్ట్ టచ్ అయితే బ్రేక్ అయిపోతాయన్నమాట. సో, నాకు 2-3 షుగర్ బాటిల్స్ కావాలి. హీరో విలన్‌ని కొడుతుంటాడు. లేకపోతే హీరో రౌడీని కొడుతుంటాడు. అప్పుడు హీరో రౌడీని కొడుతున్నప్పుడు ఆ బాటిల్ బ్రేక్ కావాలి. సో, నాకు ఒక 3 షుగర్ బాటిల్స్ కావాలి అని చెప్పేసి ఫైట్ మాస్టర్ ఏడి ఆర్ట్ సూపర్వైజర్‌తోని కన్వే చేస్తాడనమాట. సో, ఫైట్ మాస్టర్ అనేటోడు ఆర్ట్ సూపర్వైజర్ కన్వే చేసినప్పుడు, ఈ ఆర్ట్ సూపర్వైజర్ అనేవాడు వెళ్ళి ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌కి కన్వే చేస్తాడు. నాకు ఫైట్ మాస్టర్ ఇట్లా చెప్పిండు. ఆయనకు ఒక 3 బాటిల్స్ కావాలంట. 3 షుగర్ బాటిల్స్ కావాలంట. తొందరగా క్రియేట్ చేసి ఇచ్చేసేయండి అని చెప్పేసి ఆహ్, అని మనం కన్వే చేస్తామన్నమాట. యాస్ ఎన్ ఆర్ట్ డైరెక్టర్ మనం ఆర్ట్ డిపార్ట్‌మెంట్ కన్వే చేస్తాం. వాట్ ఫైట్ మాస్టర్ హాస్ సెడ్ టు అస్ అని చెప్పేసి. సో, బేసికల్లీ ఇట్లా చేస్తామన్నమాట. సేమ్ గోస్ విత్ డాన్స్ మాస్టర్. డాన్స్ కంపోజ్ చేసేటప్పుడు వాళ్ళకు పూలు కావాలి. ఆ స్క్రిప్ట్‌లో ఉండవు కదా! స్క్రిప్ట్‌లో ఉండవు కొన్ని డాన్స్ కంపోజ్ చేసేటప్పుడు లైక్ డాన్స్ స్టెప్స్ కూడా రాయడు కదా మన డైరెక్టర్. మన డైరెక్టర్ స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. డాన్స్ స్టెప్స్ రాయడు కాబట్టి ఈ కొరియోగ్రాఫర్స్ కూడా అంటారన్నమాట. డాన్స్ కంపోజ్ చేసే వాళ్ళు కూడా అంటారు. నాకు ఈ షాట్ లో పూలు కావాలి. ఈ షాట్ లో నాకు వేరే ప్రాపర్టీ కావాలి. కొంచెం బ్యూటిఫుల్ గా అవుపియడానికి. ఈ షాట్ లో నాకు బొకే కావాలి. ఈ షాట్ లో నాకు ఇది ఉండాలి అని చెప్పేసి కొన్ని ప్రాపర్టీస్ చెప్తూ ఉంటారు అన్నమాట. లైక్ షూట్‌కి 1 డే, 2 డేస్ ముందు. సో, బేసికల్లీ అయ్యి గూడా నువ్వు కన్వే చేస్తుంటావన్నమాట. యూ విల్ బి మీడియేటర్ బిట్వీన్ కొరియోగ్రాఫర్, ఫైట్ మాస్టర్ యాస్ వెల్ యాస్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్ అన్నమాట. సో, బేసికల్లీ నువ్వు వాళ్ళకి జెప్తుంటావు. వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తుంటారు. అదే నువ్వు ఒక లొకేషన్ దగ్గర పెడుతుంటావు. షూట్ టైమ్‌కి అవి తీసుకొని వచ్చేస్తుంటావన్నమాట. సో, దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ ఆర్ట్ సూపర్వైజర్ ఇన్ ప్రీ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్. సో, ఇంకేమైనా పాయింట్స్ మిస్ చేసినా ఆలోచిస్తున్నా. సో, ఒక్క పాయింట్ ఉంది గైస్. ఆ ఒక్క పాయింట్ గురించే నెక్స్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేస్తాం మనము. సో, ఆర్ట్ సూపర్వైజర్ అనేవాడు ఉన్నాడు కదా! ఆర్ట్ సూపర్వైజర్ ఆల్సో టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పిక్చర్ వెహికల్స్ అన్నమాట. పిక్చర్ వెహికల్స్ అంటే ఏం లేదు. అవి మామూలుగా అవి మామూలుగా స్క్రీన్ మీద కనిపించే వెహికల్స్ ని పిక్చర్ వెహికల్స్ అంటాం. హీరోకి ఒక వెహికల్ ఉంటది. హీరోయిన్ కి ఒక వెహికల్ ఉంటది. హీరో వాళ్ళ డాడ్ కి ఒక వెహికల్ ఉంటది. సో, ఆ వెహికల్స్ ని పిక్చర్ వెహికల్స్ అంటాం అన్నమాట. హీరో వాడే వెహికల్స్ ని బేసికల్లీ క్యారెక్టర్స్ వాడే వెహికల్స్ ని పిక్చర్ వెహికల్స్ అంటాము. పిక్చర్ వెహికల్స్ రెస్పాన్సిబిలిటీ కూడా మన ఆర్ట్ సూపర్వైజరే తీసుకుంటాడు అన్నమాట. యాక్చువల్లీ పిక్చర్ వెహికల్స్ బ్రేక్ డౌన్ కూడా చేస్తుంటాం అన్నమాట. పిక్చర్ వెహికల్స్ బ్రేక్ డౌన్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం, రైట్? సో, లాస్ట్ వీడియోలో టర్మినాలజీ యాజ్ వెల్ as థియరీ ఆఫ్ ఆర్ట్ సూపర్విజన్ నేర్చుకున్నాం. ఆర్ట్ సూపర్వైజర్ ఆర్ ఆర్ట్ డైరెక్టర్ థియరీ యాజ్ వెల్ as టర్మినాలజీ నేర్చుకున్నాం. అండ్ డెఫినేషన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ నేర్చుకున్నాం. ఈ వీడియోలో వీ లర్న్ అబౌట్ బ్రేక్ డౌన్, ఆర్ట్ సూపర్వైజర్ బ్రేక్ డౌన్, ఆర్ట్ ప్రాపర్టీస్ బ్రేక్ డౌన్ గురించి నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ పిక్చర్ వెహికల్ బ్రేక్ డౌన్ గురించి, పిక్చర్ వెహికల్ డెఫినేషన్ యాజ్ వెల్ as పిక్చర్ వెహికల్ బ్రేక్ డౌన్ గురించి కూడా, బ్రేక్ డౌన్ షీట్ గురించి కూడా నేర్చుకుందాం. సో, యా, అది కూడా ప్రిపేర్ చేస్తాం. ఒకటి పిక్చర్ వెహికల్ బ్రేక్ డౌన్ షీట్ కాదు, అది ఒక పీడిఎఫ్ ప్రిపేర్ చేస్తాం. సో, యా, బై.